అందరికీ, నేను మీ విజయ. మీరు చూస్తున్నారు తెలుగు టాక్స్ మీడియా. సో హియర్ ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ దేవరా. మూవీ చూసి నాకేమనిపించిందంటే ఇట్స్ ఓకే. వీకెండ్లో ఒక బెస్ట్ థియేట్రికల్ మూవీ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కథలోకి వెళ్తే స్టోరీలా కాకుండా దేవర వర అనే ఈ టూ క్యారెక్టర్స్ని తీసుకుని వాళ్ళ చుట్టూ ఉన్న ప్లాట్ పాయింటే ఈ దేవర అనమాట. సో మూవీ స్టార్ట్ అవ్వడమే దేవర అనే క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వడం, ఇంకా ఆ ఎలివేషన్స్, హీరో ఎన్టీఆర్ గారు, ఇంకా ఆ ఆయుధ పూజ, ఇంకా డాన్సులు చాలా బాగా అనిపించాయి. ఇంకా ఇది పక్కన పెడితే అనిరుద్ధ్ గారి బీజిఎం, ఆ ఫియర్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా శివ గారి రైటింగ్తో ఆ ఎర్ర సముద్రం అనే వర్డ్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. అంత బాగుందనమాట. మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్స్కి అంత బాగా కనెక్ట్ అయిపోతాం. అండ్ ఇంకా ఇంటర్వెల్కి ముందున్న ఆ బ్లడ్ బాత్ ఫైట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎలా అంటే గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మూవీకి ఇదే ఒక హైప్ సీన్. అంత చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి వర అండ్ జాహ్నవి క్యారెక్టర్స్ సినిమాకి బాగానే న్యాయం చేసి అనిపించింది. జాహ్నవి క్యారెక్టర్ మూవీలో తక్కువ ఉన్నా కానీ తన అందంతో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకున్నట్టే. అండ్ సెకండ్ హాఫ్లో వర అండ్ జాహ్నవి క్యారెక్టర్స్ అయితే మూవీలో సినిమాకి బాగానే న్యాయం చేశాయి అని అనిపించింది. ఇంకా జాహ్నవి క్యారెక్టర్ అయితే మూవీలో తక్కువసేపు ఉన్నా కూడా తన ఆడియన్స్ని బాగానే ఆకట్టుకుంది అని అనిపించింది. ఇంకా చుట్టమల్లే సాంగ్ వాజ్ టూ గుడ్. అదైతే అందరికీ తెలిసిందే, చాలా బాగా నచ్చింది. అండర్ వాటర్ ఫైట్ అయితే ఎందుకో టీమ్ ఇచ్చినంత హైప్ అంత లేదని అనిపించింది నాకైతే. ఎందుకో టీమే ఓవర్ హైప్డ్ ఇచ్చారేమో. మనమేమో వాళ్ళు ఇచ్చిన హైప్కి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తాము, బట్ అక్కడ అంత ఫీల్ అయితే రాదు. ఇంకా ఆ షార్క్ ఫైట్ అయితే ఓకే, ఆ విజువల్స్ అవి చూడడానికి చాలా బాగా అనిపించాయి. బట్ క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఆల్రెడీ మిగతా మూవీలో చూసేసాం కదా, ఆల్రెడీ సీన్ చూసేసాం కదా అనే ఫీల్ వచ్చింది. ఆ డైనమాలోకి వెళ్ళిపోయాము. శివ గారు కొంచెం ఆ ఒక్క సీన్ని అవాయిడ్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. మేబీ పార్ట్ 2 చూడడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనిపించేదేమో, ఇంకొంచెం ఇంట్రెస్ట్గా బజ్ క్రియేట్ అయ్యేదేమో. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఆ లాస్ట్ 5 minutes నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. మేబీ ఆ ఫైట్తో ఆపేసిన మూవీ చాలా బాగుండేమో అనిపించింది. కొంచెం శివ గారు ఆ ఒక్క సీన్ని అవాయిడ్ చేసి ఉంటే బాగుండు. మేబీ నెక్స్ట్ పార్ట్ 2 చూడడానికి ఇంకొంచెం క్రేజ్ క్రియేట్ అయ్యేదేమో. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన బాహుబలి, సలార్, కల్కి ఈ పార్ట్ 2కి ఉన్నంత హైప్ అయితే ఈ మూవీకి ఈ ఒక్క సీన్ వల్ల పోయిందేమో అని అనిపించింది. ఓవరాల్గా పర్లేదు, ఇది ఒకటి పక్కన పెడితే మూవీ అయితే చాలా బాగుంది. సాంగ్స్ కానీ, ఎన్టీఆర్ గారు యాక్టింగ్ కానీ అన్నీ చాలా బాగా అనిపించాయి. ఎవరైనా వీకెండ్లో మూవీ చూడాలి అనుకుంటే దేవరా ఈజ్ ద బెస్ట్ చాయిస్.